అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ఏమా ఎలా ఉన్నావు? బానే ఉన్నానన్నయ్య. పిల్లలు ఎలా ఉన్నారు? రేఖ, సమీర, ఆదర్శ్ అంతా బాగానే ఉన్నారన్నయ్య. రండమ్మా, వీలు చూసుకుని ఒకసారి సరదాగా నువ్వు పిల్లలు మా ఇంటికి రండి. మీ వాళ్ళను మా వాళ్ళకి, మా వాళ్ళను మీ వాళ్ళకి పరిచయాలు చేస్తే బంధుత్వాలు తెలుస్తాయి. దూరంగా ఉంటే దూరమే. ఏమంటావ్? అవునన్నయ్య, అందుకనే ముందుగా నేను మీ బావగారు మీ ఇంటికి రేపు వస్తున్నాం. తర్వాత వీలు చూసుకుని పిల్లలు వస్తారు. వెల్కమ్ వెల్కమ్. రండమ్మా, తప్పకుండా రండి. ఎవరండి రమ్మంటున్నారు? ఇంకెవరిని, మా చెల్లాయి శారదని. శారదంటే కృష్ణన్నయ్య మిస్సెస్? అవును, ఆవిడే. ఇప్పుడు ఫోన్లో ఆవిడే మాట్లాడుతున్నారా? అవును. ఎన్నాళ్ళకి ఏది ఫోన్ ఒకసారి లేవండి. ఏం వదినా, బాగున్నారా? బాగున్నా వదినా, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాం గాని ఏంటమ్మా ఎన్నాళ్ళకు గుర్తొచ్చాం మేము నీకు? మర్చిపోతే కదా వదినా గుర్తు రావటానికి. మాటలు బాగానే ఇచ్చావు. అన్నయ్య ఉన్నారా? ఉన్నారు, ఇస్తున్నాను. వైదేహి వదిన, మాట్లాడండి. ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్య. మా ఇంటికి రండి ఒకసారి. నువ్వు పిలిచావు కదా, నేను శారద రేపు వస్తున్నావమ్మా. రండి. ఉంటానమ్మా. మంచిదన్నయ్య. రాఘవకోసారి ఫోన్ ఇవ్వమ్మా. సరే అన్నయ్య. అన్నయ్య గారు మాట్లాడతారట. ఏంటి కృష్ణ? రేపు కలుద్దాం రాఘవ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆఫీసుకు తప్ప మన ఇంటికి రాకపోకలు ఎప్పుడో మానుకున్న కృష్ణేశ్వరరావు రేపు శారదతో పాటుగా మన ఇంటికి వస్తున్నాడంటే విషయం ఏమై ఉంటుందంటావు? రేపు వాళ్ళు వస్తున్నారుగా, మీరే అడగండి.
ఇవన్నీ సరే, ముందు ఈ సంగతి చెప్పండి. మీరేం అనుకోకపోతే ఊరకరారు మహానుభావులని మీరెందుకు వచ్చారో నిజం చెప్పండి. ఇంకెందుకు ముసుగులో గుద్దులాట, పాయింట్కి వచ్చేస్తున్నాను. రా, నువ్వు రావాలన్నదే నా కోరిక. ఇంకేం లేదు రాఘవ, మీ పెద్దబ్బాయి వర్ధన్కి మా అమ్మాయి భానురేఖనిచ్చి పెళ్లి చేద్దామని పెద్ద ఆలోచన చిన్న ఆలోచన మొత్తానికి ఓ ఆలోచన అయితే వచ్చింది. దీనికి నువ్వేమంటావు? ఏమంటాను? ఆనందంగా ఒప్పుకుంటాను. అన్నయ్య, అవునమ్మా, ఇంటికొచ్చి పిల్లనిస్తాము అంటే కాదంటామా? చెప్పు. పైగా ఎవరితో వియ్యం? ది గ్రేట్ కృష్ణేశ్వరరావుతో. చాలే, మరీ అంతగా పొగడకు. లేదన్నయ్య, మీతో వియ్యముందడం నిజంగా మా అదృష్టం. మీ రేఖని మా వద్దని అడగాలని మాకు లోపల ఉంది. కాకపోతే మగ పెళ్లి వారం కదా, బింకంగా కూర్చున్నాం. ఇదిగో, ఇది రేఖ ఫోటో. అమ్మాయిని ఒకసారి చూసుకోండి. ఏదేది? ఎలా ఉందో ఈ కోడల పిల్ల? పిల్లకే చాలా బాగుంది. బాగుంది కదా. సరే, అమ్మాయి మాకు ఓకే కృష్ణ. వర్ధన్ ఒకసారి అడిగి వాడి అభిప్రాయం కూడా తెలుసుకున్న తర్వాత ఇద్దరం త్వరలో తాంబూలాలు తీసుకుందాం. చాలా థ్యాంక్స్ రాఘవ, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద మనసు చేసి మా సంబంధానికి నువ్వు ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉందో దినా, చాలా ఆనందంగా ఉంది. డ్రైవర్, చెప్పండి మేడం. రాఘవనాథ్ అంకుల్ ఇంటి నుండి మమ్మీ వాళ్ళు వచ్చేసారా? వచ్చేసారు మేడం. గౌరీ, ఆ పాపు కారాపు. ఏం రేఖ, బాగున్నావా? బాగున్నానక్క. ఇటెక్కడికి వెళ్తున్నావు? మా ఇంటికి రా, డ్రాప్ చేస్తాను. వద్దులే, నేను వెళ్తాను. రా అక్క. నేను అటొస్తాను. ఏంటక్క సంగతులు? నువ్వే చెప్పాలి. నేనా? అయితే నీకు మంచి సంగతి చెప్తాను. చెప్పు చెప్పు. ఇండస్ట్రియలిస్ట్ రాఘవనాథ్ గారి పేరు విన్నావా? ఎందుకు వినలేదు? బాగానే విన్నాను. ఆయనకి 2 అబ్బాయిలు. ఆ సంగతి తెలుసా నీకు? బాగా తెలుసు. పెద్ద అబ్బాయి పేరు వర్ధన్, రెండో అబ్బాయి పేరు వంశీ. హే, ఇవన్నీ నీకెలా తెలుసు? రాఘవనాథ్ గారికి ఓ అమ్మాయి కూడా ఉంది. ఆవిడకో కొడుకు, వాడి పేరు సింహాచలం. ముద్దు పేరు చలం. ఆ చలానికి నేను ట్యూషన్ టీచర్ని, కాబట్టి ఇవన్నీ నాకు బాగా తెలుసు. ఇవన్నీ నీకు తెలిసినా నీకు తెలియంది మాత్రం ఒకటి ఉంది. ఏంటో అది? ఏంటి తల్లి, చెప్పడానికి ఎంత సిగ్గుపడుతున్నావంటే ఇదేదో ప్రేమ వ్యవహారమో పెళ్లి వ్యవహారమో అయ్యుంటుంది. చెప్పు చెప్పు. ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకుంటున్నావా? రెండూను. వాట్? అవునక్క, రాఘవనాథ్ అంకుల్ పెద్దబ్బాయి వర్ధన్ గారు లేరు? ఉన్నారు. అయితే ఆయన నేను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ సంగతి అలా ఉంచితే వర్ధని నాకిచ్చి పెళ్లి చేయాలని మమ్మీ డాడీకి కూడా ఉంది. దాంతోనే ఈ విషయమై మాట్లాడడానికి మమ్మీ డాడీ పొద్దున రాఘవనాథ్ అంకుల్ ఇంటికి వెళ్ళారు. అందుకా మేడం అయ్యగారు అమ్మగారు అంత ఆనందంగా ఉన్నారు. విన్నావా అక్క? మమ్మీ డాడీ అంత ఆనందంగా ఉన్నారంటే వర్ధన్తో నా పెళ్లికి రాఘవనాథ్ అంకుల్ ఒప్పుకున్నట్టే, అంతే కదూ? అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది. త్వరలోనే నాకు వర్ధన్కి పెళ్లి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటక్క, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు రేఖ, ఏం లేదు. కంగ్రాట్స్. డ్రైవర్, చెప్పండి అమ్మా. ఓసారి కారాపు. ఎందుకక్క? మర్చిపోయాను, ఇక్కడ చిన్న పనుంది, చూసుకొని నేను ఇంటికి వెళ్తాను. నువ్వు వెళ్ళు. ఓకే, కారాపు.
ఉంటాను రేఖ. బాయ్. అదిగో గౌరమ్మ వచ్చి ఇంట్లోకి వెళ్ళింది. ఇక లేట్ చేయక ఇవాళ అటో ఇటో తేలిపోవాలా. ఇక అడిగే నువ్వు వెళ్ళి ఐ లవ్ అని చెప్పేసి ఆ తర్వాత ఈ లవ్ మీ ఆర్ నాట్ అన్నది తెలిసి మనం. అవును శివ, ఇంకెన్నాళ్ళు తెరానుక భాగవతం తేల్చేసుకో. ఇవాళ అటో ఇటో తేల్చేసుకో. ఇదిగో శివా, ఇదేటనుకున్నావు? విజయనగరం పైడితెల్లం బొట్టు ఎట్టుకున్నావు అనుకో, విజయం నీదే. అది గది ఏర్తలకొని దిద్దేసినాను. నువ్వు వెళ్ళు. ధైర్య సాహసే గౌరీ. వెళ్ళు గురు, వెళ్ళు. వెళ్ళు. అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది. త్వరలోనే నాకు వర్ధన్కి పెళ్ళి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎల్లు గురు, ఎల్లి అడిగాయి. వెళ్ళు. గౌరీ, గౌరీ, ఏంటి శివ ఇలా వచ్చావు? ఏం లేదు గౌరీ, అది నీతో సంగతి మాట్లాడాలి. రేపు మాట్లాడుకుందాం శివ. ఇప్పుడైతే నాకు చాలా తలనొప్పిగా ఉంది. తలనొప్పా? మరి నేను వెళ్ళి మందులు తీసుకురానా? ఏమొద్దు, నువ్వు వెళ్ళు. సరే గౌరీ. ఏటి గౌరికి ఐ లవ్ యూ అని చెప్పావా లేదా? చెప్పావా లేదా? ఏటి చెప్పేది? పాపం గౌరీకి తలనొప్పట, రేపు మాట్లాడుకుందామంది. మళ్ళీ పోస్ట్పోన్మెంట్ గురు. తేలదు గురు, ఇది ఇప్పుడప్పుడే తేలేటట్టు లేదు. కరెక్ట్ మాట చెప్పావు. పద వెళ్దాం. పదా, ఇంకెందుకు ఇక్కడ? మొహమలా పెట్టుకోకు. భీమలీకని బయలుదేరినప్పటి నుంచి చూస్తున్నాను. తిరిగి వస్తున్నాం, సేమ్ ఫేసు నువ్వును. ఓ మాట లేదు, మంతి లేదు, సరదా లేదు, పాడు లేదు. నువ్వు ఇలాగుంటావని తెలిస్తే చచ్చిన ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేవాడిని కాదు. అబ్బా నువ్వు ఊరుకోరా. ఊరుకోవడం కాదు అంకుల్, అసలు ఎందుకు అలాగున్నావో చెప్పు. ఎందుకున్నానంటే నా బాధ నీకేం తెలుసురా, చాలా బాధగా ఉంది. అసలు నీ బాధ ఏంటో చెప్పు. నాకు రేఖకు పెళ్ళవుతుందంటావా? ప్రయత్నిస్తే ఎందుకు కాదు? తెగించాయి అంకుల్, తెగించాయి. రేఖ ఆంటీని నువ్వు ప్రేమిస్తున్న సంగతి తాతయ్య వాళ్ళకి చెప్పి తేలిపోతుంది. ఒప్పుకుంటారంటావా? ఎవడి కోసం? రేఖ ఆంటీని పెళ్లి చేయకపోతే చేస్తాను. చెట్టంత పొడుగు చేస్తానంటే రాఘవనాథ్ ఊరుకుంటాడా?
తప్పురా, పేరు పెట్టి తాతయ్యని పిలవకూడదు. ఫ్లోలో వచ్చింది, పట్టించుకోకు. ముందు నీ సంగతి తేల్ని. రేఖ ఆంటీతో నీ పెళ్లి కాకపోతే చస్తానని నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఉన్నావని కొంచెం ధైర్యంగా ఉన్నాను. వదిలేయ్, నాకు వదిలేయ్, నేనంతా చూసుకుంటాను. అన్నయ్య ఏంట్రా అసలేం పట్టించుకోవట్లేదు? నీ సంగతి ఏంట్రా? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావు, ఇవన్నీ అడగాలా లేదా? ఓ అన్నయ్యగా ఆయనకి బాధ్యత ఉందా లేదా? ఉందనుకో, కాకపోతే ఆయన గొడవలో ఆయన ఉన్నాడు. నిన్నెక్కడ పట్టించుకుంటాడు? అదే కదా నా బాధ. సర్లే, ఇవాళ నీ సంగతి ఇటో అటో తేల్చేస్తాను. వర్ధనంకులు నేను కూర్చొని నీ విషయంలో కొలిక్కొచ్చేస్తాం. గాబరా పడకు. చూడురా బాబు చూడు, చచ్చి నీ కడుపును పుడతాను. ఆ పని మాత్రం చేయకు, నేను చేస్తాను. అమ్మమ్మా, ఏమర్రా నిన్ననగా భీమిలి వెళ్ళి ఇవాళ రావడం? పెద్దనాన్నగారు ఉండిపోమని బలవంతం చేశారు మమ్మీ, దాంతో ఉండిపోవాల్సి వచ్చింది. అదేం కాదమ్మమ్మా, భీమిలి ఏ పొల్యూషన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఉండిపోదాం అనుకున్నా ఉండిపోయాం. అబద్ధాలు అడగ గురు, తప్పు. రేయ్ నిన్ను. సరే 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 సరే, నిజమమ్మమ్మా. పెద్ద తాత ఉండిపోమంటేనే ఉండిపోయాం. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం. ఏది నిజమో ఏది అబద్ధమో నీ మాటలు ఏవీ నమ్మలేకపోతున్నాను రా చలం. అది సరే గాని అమ్మమ్మ, చెప్పు. తాతయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? వంశీ అంకుల్ ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. ఏమిట్రా, నాన్నగారితో నువ్వేం మాట్లాడాలి? అబే ఏ లేదు మమ్మీ, వీడు అన్ని అబద్ధాలే. అదేంటది? ఇప్పుడే కదా మన ఇద్దరం కారులో అనుకున్నాం, అప్పుడే ప్లేట్ ఫిరేయిస్తున్నావేంటి? ఏమనుకున్నారా? వంశీ అంకుల్ ఆంటీని ఎవరినో ప్రేమించాడట, పెళ్లి చేసుకుంటాడట. అది వాళ్ళ తాతయ్యతో మాట్లాడి తాడో పేడో తేల్చేస్తానన్నాడు. నీ మాటలకేం గాని పెళ్ళంటే గుర్తొచ్చిందిరా వంశీ. అన్నయ్యకో మంచి సంబంధం చూసాము. వదిన పట్టు చూపిస్తాను, ఎలా ఉందో చూసి చెప్పు. ఇదేంట్రా, ఒక్కరోజు మనం ఇంట్లో లేకపోయేసరికి ఇంత న్యూసా? ఏంటి ఫ్లాష్? అదే నాకు అర్థం కాకుండా ఉంది. రాణి, అమ్మమ్మని రాణి. చూడరా వంశీ, వదిన ఎలా ఉందో చూసి చెప్పు. చలం, నువ్వు కూడా చూడరా. ఏదేది చూపించు. ముందు నువ్వు చూడు. హలో, నమస్తే. నమస్తే అంకుల్. డాడీ ఇంట్లో లేరు అంకుల్, ఆఫీస్కి వెళ్ళారు. ఉన్నారు అంకుల్. నానమ్మ మమ్మీ ఇంట్లోనే ఉన్నారు. పిలుస్తున్నాను. మమ్మీ, నానమ్మ, నానమ్మ. ఏంటే ఇల్లెగిరిపోయేటట్టు ఏంటా కేకలు? ఫోన్లో అంకుల్ మమ్మీ, రాఘవనాథ్ అంకుల్. ఎవరు? రాఘవన్నయ్య? రాఘవనాథ్ గారు అత్తయ్య, వర్ధన్ వాళ్ళ నాన్నగారు. అయ్యో, చెప్పవే మరి. ఏం బాబు రాఘవనాథ్, బావున్నావా? నేను శాంతమ్మని మాట్లాడుతున్నాను. అవును, లేడు. కృష్ణేశ్వరరావు ఆఫీస్లో ఉన్నాడు. శుభవార్త ఏంటో చెప్పు, చెవులారా.